హాయ్ అండి. మై డెవిల్ రావణ్. ఇది సీజన్ 1 లో లాస్ట్ ఎపిసోడ్ అండి. వర్ష షాక్ లో ఉండగానే అజిత్ తల్లి తన అన్న ప్రసాద్ గారితో, అంటే వర్ష తండ్రి, అన్నయ్య వెంటనే పంతులు గారికి ఫోన్ చేసి వీలైతే ఇక్కడికి రమ్మని చెప్పు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ముహూర్తాలు పెట్టించే. ఈ ఆ బంగారు బొమ్మని నా ఇంటి కోడల్ని చేసుకోవాలని నా మనసు తెగ ఆరాట పడుతుంది అనగానే ప్రసాద్ గారు వెంటనే పంతులు గారికి కాల్ చేసి అక్కడికి రమ్మని చెప్పారు. ఆయన రాగానే అజిత్ వాళ్ళకి నిశ్చితార్థం ఆడంబరంగా జరుపుకునే ఆనవాయి లేకపోవటంతో అదే విషయం పంతులు గారికి చెప్పి ప్రేమ అజిత్ల జాతకాలు చూపించారు. ఇద్దరి జాతకాలు దివ్యంగా కలిసిపోయాయి. ఇక ఆయన నిశ్చితార్థానికి ముహూర్తం చూసేసరికి ఒక అరగంటలోనే మంచి ముహూర్తం ఉంది అని చెప్పడంతో నిశ్చితార్థానికి అన్ని సిద్ధం చేసుకున్నారు పెద్దవాళ్ళు. ఇక ప్రేమ రూమ్ లోనే అజిత్ తల్లి మాటలతో షాక్ నుండి తేరుకున్న వర్ష వెంటనే అక్కడి నుండి ప్రేమ దగ్గరికి వెళ్ళింది. అక్కడ ప్రేమ మౌనంగా ఎటో చూస్తూ కూర్చుని కనిపించడంతో వర్షకు ముందు బాధగా అనిపించిన ఆ వెంటనే కోపం బాధను డామినేట్ చేయడంతో ఆ రూమ్ డోర్ లాక్ చేసి కోపంగా ప్రేమ మొహాన్ని తన వైపుకు తిప్పుకుని, అసలు ఏం చేస్తున్నావే నువ్వు? నీకైనా నువ్వేం చేస్తున్నావో తెలుస్తుందా అని అడిగింది, కోపం బాధ కలగలిపి. వర్ష ప్రశ్నకు ప్రేమ బలవంతంగా నవ్వుని పెదాల మీదకు తెచ్చుకుని నవ్వేసరికి వర్షకి కోపం బాగా పెరిగిపోవడంతో ఆ కోపంలోనే ప్రేమ చెంప మీద ఒకటి పీకింది. అలా అయినా ప్రేమ రియాక్ట్ అయ్యి ఓపెన్ అవుతుంది అన్న ఆశతో, కానీ ఆలోచనలన్నీ తారుమారు చేస్తూ ప్రేమ కంటి కొనల్లో కన్నీళ్లను అదిమి పెట్టుకుని అదే చిరునవ్వుతో తన వైపుకి చూసేసరికి ఒక్కసారిగా వర్ష మనసు చివుక్కుమంది. ఇప్పటి వరకు ప్రేమ అతిథి చేతి దెబ్బ తప్ప చిన్న దెబ్బ కూడా ఇక తినకపోవడంతో వర్ష ప్రేమను అలా బొగ్గ కందేలా కొట్టినందుకు తనని తానే తిట్టుకుంటూ సారీ ప్రేమ, సారీ అంటూ ప్రేమను హత్తుకుని బాధలో కన్నీళ్లు పెట్టుకునేసరికి ఇక ప్రేమ తనని తను కంట్రోల్ చేసుకోలేకపోయింది. స్నేహితురాలి స్పర్శతో ఆమె దగ్గర స్వంతన దొరికేసరికి ఈ 2 రోజుల నుండి గుండెల్లో గూడు కట్టుకుపోయిన బాధనంతా కన్నీళ్ల రూపంలో బయట పెడుతూ వర్షాన్ని మరింత గట్టిగా పట్టుకుని ఏడవడం మొదలుపెట్టింది ప్రేమ. ప్రేమ అలా ఏడవడం మొదలు పెట్టేసరికి వర్ష ఊహించిందే నిజం కావటంతో ప్రాణ స్నేహితురాలు వెన్ను నిమురుతూ, అసలు నీకు ఇష్టం లేకుండా పెళ్లి ఎలా ఒప్పుకున్నావే? అసలు ఎందుకు ఇలా మౌనంగా ఏదో పోగొట్టుకున్న దానిలా ఉన్నావు అని అడిగింది వర్ష ప్రేమ కన్నీళ్లు తుడుస్తూ. అడిగిన ప్రశ్నకు ప్రేమ బాధగా, ఇప్పుడు అమ్మున్న పరిస్థితిలో అమ్మ సంతోషం కంటే నాకేం ముఖ్యం కాదు వర్ష. అందుకే అమ్మ సంతోషం కోసం, అమ్మ నా కోసం తీసుకున్న నిర్ణయానికి తల వంచక తప్పట్లేదు అని తన మనసులో ఉన్న బాధను షేర్ చేసుకుంది ప్రేమ. ప్రేమ చెప్పిన మాటలకి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయింది వర్ష. నిజానికి అజిత్ ప్రేమకు పర్ఫెక్ట్ మ్యాచ్. అన్ని విధాలుగా ప్రేమకు తగ్గ జోడీ అతను. కానీ పెళ్లికి కావలసిన అర్హతలు ఒడ్డు పొడుగు అందం కాదు. ఒకరంటే ఒకరికి ఒక మంచి అభిప్రాయం ఉంటే సరిపోదు. ఒకరిని ఒకరు స్వీకరించుకునే మనసు ఉండాలి ముందుగా. ఆ మనసు వారి కోసమే ఖాళీగా ఉండాలి. అసలు ప్రేమకు ఈ పెళ్లి ఎందుకు ఇష్టం లేదు అని ఆలోచిస్తున్న వర్ష అదే ప్రశ్న ప్రేమకు వేసేసరికి ప్రేమ మౌనంగా ఉండిపోయింది. ఆ ప్రశ్నకి ఎలాంటి సమాధానం చెప్పడం ఇష్టం లేక వర్షకు తెలిసినంత వరకు ప్రేమ ఇప్పటి వరకు తన మనసులో ఎవరికీ చోటు ఇవ్వలేదు. అలాంటిది ఇప్పుడు ఈ పెళ్లికి ఎందుకు ఇంత ముభావంగా ఉందా అని ఆలోచిస్తూ ఉంది. బయట ప్రేమకు తల్లిదండ్రుల స్థానంలో శారద గారు, ప్రసాద్ గారు తాంబూలాలు పుచ్చుకున్నారు. నిశ్చితార్థం పూర్తి అవగానే అజిత్ సంతోషం అయితే మామూలుగా లేదు. పెళ్లికి కూడా వీలైనంత దగ్గర ముహూర్తం పెట్టమని అజిత్ తల్లి పంతులు గారిని అడిగేసరికి వారం రోజుల్లో మంచి ముహూర్తం ఉందని ఆయన చెప్పడం, ఇక అదే ఖాయం చేసుకుని అందరూ పెళ్లి మాటల్లో బిజీ అయితే అయిపోయారు. అజిత్ మాత్రం ఎలా అయినా ఒకసారి ప్రేమతో మాట్లాడాలి అనుకుని ఆ అవకాశం కోసమే ప్రేమ రూమ్ వైపు చూస్తూ ఉన్నాడు. కానీ పనవలేదు. పెళ్లి వారం రోజుల్లోనే అని తెలిసినా వర్ష ఆ పెళ్లి చేసుకోవటం ప్రేమకు ఇష్టం లేదనే విషయం అజిత్కి చెప్పి ఈ పెళ్లి ఎలా ఆపాలో అనుకుంది. అసలు వర్ష ప్రేమకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటుంటే చూస్తూ కూర్చోవాలో అర్థం కాక అసలు ముందు ప్రేమ మనసులో ఏముందో తెలుసుకోవాలి అనుకుంది. అసలు ప్రేమ మనసులో ఏముందో తెలిస్తేనే కదా వర్ష కూడా ఏదైనా చేయటానికి ఆస్కారం ఉండేది.
అందుకే తన ప్రయత్నం తను శతవిధాలా చేస్తూనే ఉంది. కానీ ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. అన్ని విధాలుగా ప్రేమ మనసులో ఏముందో తెలుసుకోవడానికి వర్ష ప్రయత్నించిన ప్రేమ మౌనమే సమాధానం కావటంతో ఇక జరిగేది ప్రేక్షక పాత్ర వహించి చూడడం తప్ప వర్ష చేయగలిగేదేమీ లేదు. ఎందుకంటే ఒకవేళ వర్ష పెళ్లి ఆపడానికి ప్రయత్నిస్తే దానికి ఖచ్చితంగా ఆమె కారణం చెప్పాలి. అందుకే వర్షకు అసలు కారణం తెలియక అలా అని పెళ్లి ఆపలేక ప్రేమ తన మనసులో ఏముందో చెప్పలేక ఎంత ఒత్తిడి తీసుకుంటుందో అంతే ఒత్తిడి స్నేహితురాలి జీవితం గురించి ఆలోచిస్తూ వర్ష కూడా స్ట్రెస్ అవుతుంది. పెళ్లి కుదిరి 2 రోజులు గడవడంతో ఇల్లంతా పెళ్లి హడావిడి మొదలైంది. పెళ్లి పనులన్నీ వర్ష తల్లి తండ్రులే ఆత్మీయులుగా దగ్గరుండి చూసుకునేసరికి తులసి గారికి ఆ ఇద్దరు అంటే ఉన్న అభిమానం రెట్టింపు అయిపోయింది. ఈ 2 రోజుల్లో ప్రసాద్ గారి ద్వారా ప్రేమ మొబైల్లో నెంబర్ తెలుసుకున్న అజిత్ ఆమెతో కాల్ మాట్లాడడానికి చాలా ట్రై చేశాడు. అటు తనకి కుదరలేదు, ఇటు ప్రేమకు కూడా అప్పటి నుండి తన మొబైల్ ఎక్కడ పెట్టిందో కూడా అసలు పట్టించుకోలేదు. వర్ష మాత్రం ఇంట్లో ఉంటే తనకి ఎక్కడ పిచ్చెక్కుతుందో అన్న భయంతో పెళ్లికి 1 రోజు ముందు మాత్రమే స్కూల్కి లీవ్ పెడతాను అని చెప్పి స్కూల్కి వెళ్ళిపోతుంది. కానీ స్కూల్లో ప్రేమకు హెల్త్ బాగాలేదు, అందుకని లీవ్ పెట్టిందని మాత్రమే చెప్పడంతో ప్రేమ పెళ్లి విషయం ఎవరికీ తెలీదు. పైగా టైంకి జశ్వంత్ కూడా ఊళ్ళో లేకపోవడంతో ఆ విషయం ఆరా తీసేవాళ్ళు లేకుండానే పోయారు. ఇక అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ప్రేమ పెళ్లి రోజు కూడా రాని వచ్చింది. ప్రేమను అందరూ పెళ్లి కూతుర్లా రెడీ చేశారు. ప్రేమకు పెళ్లి అన్న విషయం వైభవ్ ద్వారా వైశాలి గారు తెలుసుకున్నారు. చాలా బాధపడ్డారు. ప్రేమకు పెళ్లి జరుగుతుంది అని తన కోడలుగా తెచ్చుకుందాం అనుకున్నారు అన్వి కోసం. ఈ మాటలు విన్న అన్వి కూడా అమ్మకు పెళ్ళైపోతుందా అని చాలా బాధపడింది. సరేలే ఏదో ఒకటి చేసి పెళ్లికి వెళ్దాం అనుకున్నారు. ఇంట్లో అందరూ కూడా ఇక అందరినీ ఒప్పించి ఏదోలా ఏదైతే అదే అయిందని పెళ్లికి తీసుకెళ్లారు అతిథిని కూడా. అసలు వాళ్ళు పెళ్లికి వస్తారని ఊహించని ప్రేమ వాళ్ళని చూసి ఒకంత షాక్ అయ్యింది. అతిథి కూడా దూరం నుండి చూస్తూ ఉన్నాడు. ఒక విధంగా తను చాలా అందంగా ఉన్నాడు. ప్రేమకు పెళ్లి అయిపోతుందని, ఎందుకంటే నా కూతుర్ని నేను తప్ప ఎవరు అంత ప్రేమగా చూసుకోకూడదు అని ఇక ఒకంత ఆనందంగానే ఉన్నాడు. పంతులు గారు కూడా వేద మంత్రాలు చదువుతూ ఉన్నారు. పెళ్లి కొడుకు తాళి కడతాడు అనుకున్న టైంలో ఒక అమ్మాయి వచ్చి పెళ్లి ఆపండి అని గట్టిగా అరిచింది. నువ్వు నన్ను ప్రేమించి వేరే అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటావు అని అడిగింది. అజిత్ వాళ్ళ అమ్మ నాన్న అందరూ కూడా ఒకంత షాక్ అయ్యారు. ప్రేమతో పాటు అక్కడ ఉన్న వారందరూ కూడా నోళ్ళు ఎల్లబెట్టారు. అజిత్ అవును ప్రేమించాను, కానీ మన ఇద్దరికి బ్రేకప్ అయింది కదా అని అన్నాడు. అజిత్ గురించి తెలిసి అందరూ కూడా షాక్ అయ్యారు. అసలే ప్రేమకు ముందు నుంచి పెళ్లి ఇష్టం లేదు. వర్షకి కూడా ఇక్కడ చిన్నపాటి యుద్ధమే జరిగింది, గొడవ కూడా జరిగింది. సో పెళ్లి కూడా మొత్తానికి క్యాన్సిల్ అయ్యింది. ఆ బాధతో ప్రేమ వాళ్ళ అమ్మగారు ఆత్మహత్య చేసుకుందామని రూమ్ లోకి వెళ్ళిపోయారు. ప్రేమ ముందే ఊహించిన ఈ విషయం గురించి వెంటనే ప్రేమ కూడా వాళ్ళ అమ్మ వెనకాలే వెళ్ళిపోయింది. అమ్మ అని తలుపులు గట్టిగా బాదుతుంది, కానీ తలుపులు తీయట్లేదు. కూతురు పెళ్లి ఆగిపోయిందన్న బాధతో ఇంకా నా కూతురికి పెళ్లి అవ్వదు అని. ఈ లోపు అతిథి వాళ్ళ అమ్మగారు వచ్చి తలుపు తడుతూ ఉన్నారు, అయినా తీయట్లేదు. అక్కడ అదంతా చూసి గుండె తరుక్కుపోయింది అతిథితో సహా అందరికీ కూడా. సో కాబట్టి వెంటనే అతిథి వాళ్ళ అమ్మగారు అతిథి దగ్గరికి వెళ్ళి, నానా నువ్వు ప్రేమ మెడలో తాళి కట్టాలి అన్నారు. తను ఏమన్నాడో ఒకసారి అర్థం కాలేదు అతిథికి. అవును, ఒక ఆడబిడ్డ జీవితం, ఒకరి ప్రాణం, ఇద్దరు ప్రాణాలు నువ్వు కాపాడాలి నానా. నువ్వు చేసుకోనంటే నా మీద చచ్చినంత ఒట్టే అన్నారు. ఇక అతిథి కూడా అన్ని విధాలా ఆలోచించాడు. తప్పదుగా, ఒక ఆడబిడ్డ జీవితం కోసం తప్పదు అన్నట్లుగా ఆలోచించాడు. ఇక ఇష్టం లేకుండానే బలవంతంగా ప్రేమ మెడలో బలవంతం మీద 3 ముళ్ళు అయితే వేశాడు. మరి వీళ్ళిద్దరి జీవితం ఏం కాబోతుందో చూడాలి. అన్వికైతే ప్రేమ తల్లైపోయింది. అన్వి, అదిత్, ప్రేమ ఈ ముగ్గురు స్వీట్ ఫ్యామిలీ గురించి వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం. ఇటు సహానా, నెక్స్ట్ జశ్వంత్, వర్ష, వైభవ్ లో. ఇక మన విలన్స్ గురించి కూడా వచ్చే సీజన్ లో చూద్దాం. సో కాబట్టి ఒక 1 వీక్ లో సీజన్ 2 కూడా స్టార్ట్ చేస్తానండి. మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. నాకు తెలిసి ఇది ఇప్పుడు ఎవరికి నచ్చకపోవచ్చు, నచ్చినా నచ్చకపోయినా ఇక తప్పదు. సీజన్ 2 లో బాగుంటుంది స్టోరీ.
ఒక చిన్న మినీపాటి యుద్ధం ఉంటుంది సీజన్ 2లో. కాబట్టి సీజన్ 2 వరకు వెయిట్ చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.